రాధా గారు నిన్న రిజైన్ చేశారు కదా. ఇప్పుడే ఒకరు మీడియాలో ఒకరు క్వశ్చన్ వేశారు, వంగవీటి రాధా గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో టీడీపీలో కలుస్తారండి ఎమ్మెల్సీ ఇస్తే అని. ఆయన లైఫ్లో కలవరు, ఒకవేళ కలిశారా ఇంకా లైఫ్లో ఏ కాపులు కూడా ఆయన క్షమించరు. ఎందుకు? ఆయన తండ్రిని చంపింది ఎవరో ఆయనకు తెలుసు, ఎవరు చంపించారో ఆయనకు తెలుసు. ఇప్పటికే కాపులు చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనమై 50 సంవత్సరాలు కాపులు నాశనం అయిపోయి ఉన్నారు. నేను కాపు కాపు అని ఎందుకు అంటున్నాను? పవన్ కళ్యాణ్ తమ్ముడా నువ్వు రా, ఒంటరిగా పోరాటం చేస్తే నువ్వు ఒక్క సీటు గెలవు అని ఎందుకు చెప్తున్నాను? అప్పుడు చిరంజీవి గారికి 15 నుంచి 20 వస్తాయన్నాను, 18 వచ్చాయి. 42 ఎంపీల్లో 1 రావన్నాను, 1 రాలేదు. అందుకనే పవన్ కళ్యాణ్కి ఉన్న 5% ఓట్ బ్యాంక్ అని 100 మంది చెప్పారు, కాపులు ఉంటే 10% అని. వద్దు, ఈరోజు మీరు సర్వే చేసుకోండి మీడియా మిత్రులారా, మీ సర్వేలు మీరు స్టార్ట్ చేసుకోండి. 3 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఆంధ్రాలో, 66% ఓట్లు వేస్తే 2 కోట్లు. ఈరోజు 64 లక్షల మంది మా మెంబర్స్ అయ్యారు. 60,000 మా కోఆర్డినేటర్స్ కావాలంటే ఇప్పుడు 44,000 మంది కోఆర్డినేటర్స్ అయ్యారు. ఏ మీడియా కావాలన్నా వాళ్ళకి మేము లిస్ట్ ఇస్తాం. 44,000 మంది కోఆర్డినేటర్స్ని ఒక్కొక్కరు 600 మందిని చేర్చుతుంటే ఈ 3 కోట్ల మంది మెంబర్స్ అవ్వబోతున్నారు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు వంగవీటి రాధా గారు మీకు అనుమానం ఉంటే ఫిబ్రవరి మీకు ఏదో ఎమ్మెల్సీ ఇస్తారని ప్రామిస్ చేశారట. బైబిల్లో మాట ఉంది, ఏసావు ఒక పూట కూడి కొరకు అమ్ముడు పోయారని. మీరు అమ్ముడు పోకండి, మీ గురించి నాకు దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు 2-3 సార్లు ఓడిపోయారు. జగన్ గారు మీకు టికెట్ ఇవ్వలేదు విజయవాడలో. మీరు సర్వే చేయండి, విజయవాడలో 10లో 3 ఓట్లు మనవి ఉన్నాయి. ఈరోజు మీకు విజయవాడలో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి మినిస్టర్గా చేస్తా, చేయలేదా? మీ చారిటీకి 100 కోట్లు మీ నాన్నగారి పేరు తరపున నేను ఇస్తా. చూసారా మన ప్రాపర్టీలు చారిటీ ఎన్ని ఉన్నాయి? 1000 కోట్ల చారిటీ ఈరోజు ఉంది మనకి. వంగవీటి రంగా గారి పేరు మీదట మీడియాలో చెప్తున్నాను, 100 కోట్ల రూపాయల చారిటీ చేస్తా. ఎన్ని వేల కోట్లు చేశాను. కానీ మీ ఆత్మను అమ్ముకోకండి. తండ్రిని చంపిన వారి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వకండి. పోస్ట్ పొజిషన్ లేకపోతే మీరు అట్లాగే ఇప్పుడు ఎలా పోరాటం చేస్తున్నారో ఆత్మ గౌరవం కొరకు, ముద్రగడ పద్మనాభం గారు ఎలా పోరాటం చేస్తున్నారు కాపుల కొరకు, అలా మీరు పోరాటం చేయండి. ఆయన ఎందుకు ఏ పార్టీలో చేరలేదు? నేను పిలిచాను, పాల్గారు అవసరమైతే తర్వాత చేరుతాను. ఇప్పుడు నేను మన కాపుల పార్టీ, మీ పార్టీ తప్ప ఇంకే పార్టీలో చేరను అని ఉన్నారు. ఆయన చేరకపోయినా పర్వాలేదు. కాపులందరూ ఒక తాడి మీదకి వచ్చి, బీసీలందరూ, ఎస్సీలందరూ, నేను ఎందుకు దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు అర్థమైంది. అప్పుడు క్యాస్ట్లకు విరుద్ధంగా ఎందుకు ఫైట్ చేశాను. ఈరోజు అవినీతి ఎక్కువైపోయింది, కుటుంబ పాలన ఎక్కువైపోయింది, కుట్ర ఎక్కువైపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూడండి, భయం పుట్టుకుంది, గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఆయనకు తెలుసు, ఆయన నాయకులందరికీ తెలుసు, ఒక్కరు కూడా గెలిచే పరిస్థితిలో లేరని. ఇప్పుడు ఇట్లా ఉంది. ఇది వార్మప్ అంటాం మేము, వార్మప్. మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో సునామీ. ఏ రోజు మే ఫస్ట్ వీక్, ఏప్రిల్ 30 ఏ రోజు ఎలక్షన్ అయినా మనం స్వీప్ చేస్తాం. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది. 44,000 మంది కోఆర్డినేటర్స్ లారా, 23 పాత జిల్లాలో ఉన్న మీరంతా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ఒక్కొక్కరు 100 మందిని చేర్చండి. ఇప్పుడు నేను క్లియర్గా నేను ఇస్తున్నాను. 26వ తారీఖు నేను విజయవాడ వస్తున్నాను మారథాన్కి. కోఆర్డినేటర్స్ అందరూ చేరండి 7 గంటలకి. 27 ఉదయం 10 గంటలకు విజయవాడలో కోఆర్డినేటర్స్ మీటింగు. సారీ 26, మరోసారి చెప్తాను, దయచేసి ప్రింట్అవుట్ మీకు ఇస్తాం అని మీరు తీసుకొని న్యూస్ పేపర్లో